రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వానాకాలం ప్రారంభమైంది, నెల రోజులు గడిచింది. వర్షాలు లేక రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. పూర్తిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ జిల్లా వరపదాయని నిజాం సాగర్ ప్రాజెక్టులో నీటి లేక వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 91 అడుగులతో 90 టీఎంసీలతో సామర్థ్యం నిండుకున్నది నిజాం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. పూర్తిగా గత ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది 15 టీఎంసీలు ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నేడు 9 టీఎంసీలకే పరిమితమైంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గత ఏడాది ఏడాదితో పోలిస్తే 6 టీఎంసీల తేడా నీటి నిల్వ ఉంది. దీనివల్ల రైతాంగం పూర్తిగా వేసిన నార్లు పోసిన రైతాంగానికి ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వర్షాలు లేక రైతాంగం మొగులకు ముఖం పెట్టి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంది. పైన మహారాష్ట్రలో బాబ్లీ, గైకాడ్, విష్ణుపురి, అదేవిధంగా ఈ 3 ప్రాజెక్టులతో పాటు పూర్తిగా ఆ ప్రాజెక్టులు నిండితేనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు నీటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారి ఉత్తర తెలంగాణ వరప్రదాయన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. 9 టీఎంసీలతో నీరు నిల్వ ఉండడం పూర్తిగా ఈ ప్రాంత రైతాంగానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 1058 అడుగులతో 9 టీఎంసీలతో ఉంది. గత ఏడాది మాత్రం 1064 అడుగులు 15 టీఎంసీలతో నీరు నిల్వ ఉండేది. గత ఏడాదితో పోలిస్తే జూన్ మాసంలోనే ఇప్పటికే వర్షాలు ప్రారంభమైన ఈసారి జూన్ చివరి వారం పూర్తిగా అవుతుంది. ఇక్కడ కూడా వర్షాలు లేక రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో అత్యధికంగా సాగయ్యే 16 లక్షల ఎకరాలకు సాగయ్యే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో పూర్తిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, పార్ట్ ఆఫ్ ద నల్గొండ, పార్ట్ ఆఫ్ ద ఖమ్మం జిల్లాలకు ఈ సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దాంతోపాటు ఇదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ప్రస్తుతం కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, అదేవిధంగా జగిత్యాల జిల్లాలకు సాగునీరు అందించేందుకు పూర్తిగా తాగునీరు అందించేందుకు కూడా ఈ ప్రాంతం నుండి ఈ ప్రాజెక్టు నుండి తాగునీరు అందించేందుకు కూడా రోజు మిషన్ భగీరథకు నీరు అందిస్తున్నారు. దీనివల్ల పూర్తిగా మొన్నటి వరకు అయితే ఎండాకాలంలో పూర్తిగా ప్రాజెక్టు అడుగంటిన పరిస్థితి ఉంది. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు 2 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఎందుకంటే వర్షాకాలంలో అడపా వర్షాలు పడడం, దీనివల్ల 2 టీఎంసీలకు వచ్చి చేరిన నేపథ్యంలో రైతాంగానికి కొంచెం ఊరట కలిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో గత ఏడాది ఈ ఏడాదితో పోల్చుకుంటే 6 టీఎంసీల నీటి సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల పూర్తిగా రైతాంగం ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు కాబట్టి పూర్తిగా 2 ప్రాజెక్టులు కూడా నీరు లేక వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగం వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం ఏదైతే ఈ రోజు వరకు 1058 అడుగులు 9 టీఎంసీలతో నీటి ఉండడం, దీనివల్ల రైతాంగం రానున్న రోజుల్లో వర్షాలు పడకుంటే మా పరిస్థితి ఏందని ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ వరుణు కరుణించాలి, తొందరగా వర్షాలు పడాలి, ప్రాజెక్టులు నిండాలని చెప్పి రైతులైతే కోరుతున్నారు. ఇదే పరిస్థితుల్లో కూడా గత ఏడాది ఈ ఏడాదితో పోలిస్తే 6 టీఎంసీల తేడాతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది, ఆ 6 టీఎంసీలు నీరు తక్కువ ఉండి గత ఏడాది ఈ ఏడాది పోల్చుకుంటే గత ఏడాది 15 టీఎంసీలు, ఈ ఏడాది 9 టీఎంసీలు ఉండడం 6 టీఎంసీల వ్యత్యాసంతో ఉన్న నేపథ్యంలో రైతాంగానికి అంటే పూర్తిగా 6 టీఎంసీలు అయితే ఈ ఖరీఫ్ పంటకు పూర్తి రైతులకు సాగునీరు అందించే విధంగా ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిగా నీటి మట్టం వర్షం లేక ఇబ్బందులు పడుతున్న నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు త్వరగా నిండుకొని ఈ ప్రాంత పంటలు త్వరగా పండాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.